మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేక్షకులకు అందరికీ కూడా వారాహి అమ్మవారి శుభ ఆశీస్సులు. గుప్త నవరాత్రులు ప్రారంభమైనటువంటి యొక్క ఆషాఢ మాసంలో హైదరాబాదులో ఎటు చూసినా కూడా బోనాల జాతర ప్రతి ఆదివారము కూడా. ఇట్టి సందర్భంలో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో, అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ, వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ, ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి, అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్వరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్వరుడు వక్ర దృష్టి వల్ల జాతకములో ఉండేటువంటి శనైశ్వరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకములో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్వరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్వరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ కన్యారాశి వారికి సుమారుగా గత 2024 ఆగస్టు నుండి కానీ కొంత అంతకు ముందు నుండి హెల్త్ ఇష్యూస్ అయితే గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కన్యారాశి వారిని మనం చూసుకున్నట్టయితే పా అక్షరము అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చును, ఉదాహరణకు పార్వతి కావచ్చును, పంకజ్ కానీ, పవిత్ర కానీ, ఇంకా సుమారుగా మనకు ఠా అక్షరము
అనాక్షరము, షాక్షరము, ఈ వీళ్ళతో పేర్లు మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ, ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వ్యవహారిక నామాలు కానివ్వండి. సో కన్యా రాశికి సంబంధించినటువంటి మీరు మరి ఈ యొక్క శని యొక్క వక్ర దృష్టి మీకు 6వ భావంలో ఏర్పడబోతున్నది. 7లో ఉన్నటువంటి శనేశ్వరుడు 6వ భావాన్ని 5వ భావాన్ని చూస్తున్నాడు. మరి ఇక్కడ 7వ భావం అంటేనే కొంత వ్యాపారం కానీ మ్యారిటికల్ లైఫ్ కానీ ఉంటుంది. 6వ భావం అంటే కొంత ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు, బంధు జన సంతోషము, కార్య సాఫల్యము, శత్రు పరాభావము. తప్పకుండా శత్రువులు కొంత మనమంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటి అంటే అనూహ్యమైనటువంటి తగాదాలు, అనూహ్యమైనటువంటి నష్టములు. మనం మంచి చేయబోతే కొంత చెడు అయ్యేటువంటి పరిస్థితి. కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలలో శారీరకంగా కావచ్చును, మానసికంగా కావచ్చును, ఇది గమనించుకోండి. అదేవిధంగా తగాదాలు చెప్పాను ఇందాక, అనవసరమైనటువంటి విషయాలలో కానీ, అనవసరమైనటువంటి వారి గురించి కానీ చర్చించిన, వారికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పిన గొడవలు అవుతాయి. కొంత స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఉన్నది, జాగ్రత్త. ఎంతో శ్రమ పడితే కానీ మనకు ఫలితం అయితే లభిస్తలేదు ఈ యొక్క కన్యా రాశి వారికి. వివాహం కాని వారికి కొంత కష్టకాలమే అని చెప్పుకోవచ్చును, జాగ్రత్త. అదేవిధంగా ఎవరైతే ఈ కన్యా రాశి వారు ఉన్నారో కొత్త పురుషులు కానీ కొత్త అమ్మాయిలు కానీ పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. ఒకవేళ పరిచయం అయిన తర్వాత కూడా వారి వల్ల కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది ఈ రాబోయే 3-4 నెలల్లో. చాలా జాగ్రత్త ఈ సందర్భంలో. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు వెనకట మాకు చదువు చెప్పినటువంటి ఒక టీచర్ ఉండేటువంటి గురువు గారు, తను ఎంత అప్పుడు 5th or 6th స్టాండర్డ్లో ఒక పేపర్ను తను చదివేటువంటి వాడు. మాకు ఒక అదేమిటి ఒక ఏదన్నా ఒక వర్కప్ చెప్పేది, మీరు ఇది చదవండిరా బాబా అని చెప్పేది. సైలెన్స్గా తను కుర్చీలో కూర్చునేది, పేపర్ చదువుకున్నట్టుగా చూస్తుండేది. ఆ పేపర్కు చిన్న రంధ్రం చేసేది, పేపర్కు చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రంలో నుండి అందరినీ చూసేదిగా, ఎవడు చదువుతున్నాడు ఎవడు చదువుతలేరు అనేటువంటి విధంగా. ఇప్పుడు పేపర్ అడ్డు పెట్టుకున్నాడు కదా సారు, మమ్మల్ని చూస్తలేడు అని చెప్పి అల్లరి చేసే వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ముచ్చట పెట్టుకునే వాళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు, చదివే వాళ్ళు చదువుతున్నారు సీరియస్గా. అంటే శనేశ్వరుడు వక్ర దృష్టి అంటేనే ఇది, గమనించుకోండి. మనల్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాడు, ఎవరు ఏమిటి అనేటువంటి విషయాన్ని. కనుక ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఈ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవాలయాలను తిరగాలి, దేవాలయాలను శుభ్రపరుస్తూ ఉండాలి. అక్కడ ఏమైనా వస్తువులను కొంత కడగడము, ఏవో ఒకటి పాత్రలు కానీ ఏమైనా చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మనకు లగ్నాతు కుజుడు రావడం వల్ల 7వ భావాన్ని చూడడము, 4వ భావాన్ని చూడడము, 8వ భావాన్ని చూడడము, ఇట్టి కుజుడు కూడా. సో దీనివల్ల భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడే ఛాన్సెస్ ఉంది, జాగ్రత్త. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్త. అదేవిధంగా కొంత స్థాన చలనాలు ఏర్పడబోతున్నాయి. దీంతో పాటుగా కొంతమేర వీరికి కూడా శ్వాసకోశ సమస్యలు కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏర్పడబోతున్నాయి. సో ఓవరాల్గా ఈ యొక్క కన్యా రాశి వారు కూడా నల్ల నువ్వులను శనివారం దానంగా ఇవ్వండి. కుదిరితే
ఇప్పుడు ఈ యొక్క స్కూల్స్ మొదలయ్యేటువంటి పరిస్థితి కనుక ఎవరైనా చిన్న పిల్లలకు షూస్ కొనిచ్చే ప్రయత్నం చేయండి. లేదా సీనియర్ సిటిజన్స్ ఏమైనా వాకింగ్లో మీకు తారసపడితే వారికి కొంత రిక్వెస్ట్ చేసి చక్కటి బూట్లను కొనియండి, షూస్ను. అంతే, మంచి ఫలితం ఉంటుంది. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మి లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.